టీడీపీ పార్టీ పుట్టిందే తెలంగాణలో. అలాంటి పార్టీకి ప్రస్తుతం తెలంగాణలో అధ్యక్షుడు లేరు. ఇంకా చెప్పాలంటే అసలు పార్టీ మనుగడలో ఉందో లేదో కూడా తెలియదు. పార్టీ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉన్నా తెలంగాణకు సంబంధించి ఏ ఒక్క పని ఇక్కడ జరగడం లేదు. అంతా ఆంధ్రాలోనే. 2023 అక్టోబర్ 30న తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ రాజీనామా తర్వాత ఇప్పటివరకు కొత్త అధ్యక్షుడిని నియమించలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు దృష్టి మళ్లీ తెలంగాణపై పడిందని సమాచారం. త్వరలో కొత్త అధ్యక్షుడిని నియమించి పూర్వ వైభవం దిశగా ఆయన అడుగులు వేయబోతున్నారని ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆ కొత్త అధ్యక్షుడు ఎవరా అనే విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి భర్తీపై చంద్రబాబు ఎప్పటికప్పుడు ఫోకస్ చేసినా నియామకం మాత్రం చేపట్టలేకపోయారు. ఆ పదవి ఒక సమర్థవంతమైన నేతకు అప్పగించాలని భావిస్తూ ఇప్పటిదాకా కాలయాపన చేశారు చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీగా గుర్తింపు ఉండి దాదాపు ఏడాది కాలంగా ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో టీడీపీని నడిపించే అధ్యక్షుడు లేకపోవడం టీడీపీ చరిత్రలో అరుదైన సందర్భంగా చెప్పవచ్చు. తాజాగా ఆ అధ్యక్ష పదవి రేసులోకి కొత్త పేర్లు వినగానే వింతగా అనిపించేవారు ఎంటర్ అయ్యారు. మొదట్లో నందమూరి సుహాసినికి తెలంగాణ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారని వార్తలొచ్చాయి, కానీ అవి నిజం కాలేదు. తర్వాత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్కి ఆ బాధ్యతలిస్తున్నారని అన్నారు, కానీ అది అవ్వలేదు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడిని కలిశారు. పార్టీ పగ్గాలు అప్పగిస్తే తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ఆ సమయంలో ప్రచారం జరిగింది. అయితే తీగలకు ఇప్పటివరకు పార్టీ పగ్గాలు అప్పగించలేదు. అయితే ఇప్పుడు విచిత్రంగా ఒక కొత్త పేరు వెలుగులోకొచ్చింది. అదే బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు పేరు. హరీష్ రావు పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే పార్టీ మారతారని, తెలుగుదేశం పార్టీ పగ్గాలు అందిస్తే తీసుకుంటారని తెలంగాణలో కొత్త టాక్ మొదలైంది. అందుకు తగ్గట్టుగానే హరీష్ రావు ఇటీవల చంద్రబాబును పొగుడుతున్నారు. చాలా వేదికల వద్ద చంద్రబాబు గొప్పతనం ప్రస్తావిస్తున్నారు. దీంతో హరీష్ రావు తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని ఒక ప్రచారమైతే మాత్రం జరుగుతోంది. తొలుత హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారని టాక్ నడిచింది. కానీ అక్కడికి వెళ్తే సాధారణ గౌరవం మాత్రమే దక్కుతుందని, టీడీపీలోకి వెళ్తే నాయకత్వ బాధ్యతలిస్తారని ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇటీవల బీఆర్ఎస్లో హరీష్ రావుకు ప్రాధాన్యత తగ్గుతుందనే రూమర్స్ వస్తున్నాయి. పార్టీలో నాయకత్వ పోరు మొదలైందని, కేటీఆర్ ప్రాముఖ్యత పెరిగిపోతుందని అంటున్నారు. ఒక దశలో హరీష్ రావు బయటకొచ్చి కొత్త పార్టీ పెడుతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. అది జరగలేదు, కానీ బీఆర్ఎస్లో అంతర్గత యుద్ధం అయితే జరుగుతుందని అందరూ నమ్మే నిజం. అలానే బీఆర్ఎస్ పరిస్థితి కూడా మెరుగుపడడం లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది అని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఏపీలో పొత్తు వర్కౌట్ కావడంతో బీజేపీ తెలంగాణలో సైతం తెలుగుదేశం పార్టీతో జతకట్టే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో టీడీపీలో చేరితే రాష్ట్ర పగ్గాలు అందుకోవచ్చు, బీజేపీతో కలిపి అధికారాన్ని పంచుకోవచ్చు. అందుకే హరీష్ రావు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ ఒట్టి పుకార్లే అంటూ హరీష్ రావు వర్గం తేలిగ్గా తీసి పడేస్తోంది. ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో టీడీపీలోకి హరీష్ రావు అనే టాపిక్ తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ క్యాడర్ దాదాపుగా ఖాళీ అయినట్టే. పార్టీలో పేరున్న నాయకులతో సహా కింది స్థాయి కార్యకర్తలు కూడా పార్టీలు మారడంతో టీడీపీ ఒంటరిగా మారింది. పార్టీ అధ్యక్ష పదవితో పాటు నామినేటెడ్ పోస్టులు, జిల్లా, మండల స్థాయి పదవులన్నీ చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో టీడీపీకున్న బలగమంతా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు వెళ్లిపోయింది. దాంతో క్యాడర్ కూడా వారి వెంటే నడిచింది. ఇప్పుడు ఆ పార్టీలలోని నాయకులు తిరిగొస్తే తప్ప టీడీపీ పుంజుకునే అవకాశం ఉండదు. కానీ అది జరిగే అవకాశం ఉండదు. స్థానిక పార్టీని, జాతీయ పార్టీలను కాదని ఆంధ్ర ప్రాంతానికి చెందిన పార్టీలో పనిచేయడానికి ఎవరికీ ఆసక్తి ఉండదు. అందువల్ల టీడీపీ అనేది తెలంగాణలో ముగిసిపోయిన చరిత్ర అనేది రాజకీయ పండితుల అభిప్రాయం.